అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దినభాగము 10వ అధ్యాయం చదివానండి. నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. అయితే దేవుడు ఇందులో నాతో మాట్లాడిన కొన్ని మాటలు నేను ఇప్పుడు అండర్లైన్ చేశానండి. అవి మీకు కూడా ఒకసారి వినిపిస్తాను. మీతో కూడా దేవుడు మాట్లాడే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడినట్టే ఉంటుందండి. అందుకే నేను నమ్మకంతో చెప్తున్నాను. నేను చదివే వచనం వచ్చి 9 అండి, 10:9 అండి. మీ సంచుల్లో బంగారమైనను వెండైనను రాగైనను ప్రయాణం కొరకు జాలైనను 2 అంగీలైనను చెప్పులైనను చేతికర్రైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. నెక్స్ట్ వచ్చేసి 16వ వచనం అండి. ఇదిగో తోడల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పౌరం వలె నిష్కప్టులై ఉండిడి. నెక్స్ట్ వచ్చేసి 24వ వచనం అండి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. నెక్స్ట్ వచ్చేసండి 28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. నెక్స్ట్ 30 అండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకుడి. నెక్స్ట్ వచ్చేసండి 37 అండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇవన్నీ కూడా మనము దేవుణ్ణి ఎంత ప్రేమించాలి, మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు అన్న దాని మీద ఇది అర్థమైందండి. నాకైతే దేవుడు నాతో మాట్లాడింది. చాలాసార్లు మనము ఎక్కడికైనా వెళ్ళేది ఉంది దేవుని పని కంటే చాలా కంగారు పడిపోతుంటాము. అవి తీసుకుందాం ఇవి తీసుకుందామని ఏమేవో ఆలోచనలు ఉంటాయి. అంటే అది మనిషిలా మన స్వభావం. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేని గురించి చింతించకూడదని చెప్తున్నాడు. రెండోది ఏంటంటే, నేను తోడేల మధ్యకు పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కానీ భయపడకమని మళ్ళీ మాట్లాడుతున్నాడండి. మనం కూడా పౌరం వల్లే నిష్కప్టులుగా ఉండాలి, పాము వల్లే వివేకములుగా ఉండాలి. మళ్ళీ ఏంటంటే, శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాదు. చాలామంది ఆయన చెప్పేది ఏంది నేను చెప్పేదని కొన్ని సంఘాల్లో కానీ వ్యక్తిగతంగా కొన్నిసార్లు అనుకుంటుంటాము. కానీ బోధకుడే, శిష్యుడు శిష్యుడే అండి. రెండోది ఏంటంటే, తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి మనం భయపడొద్దండి. అంత దేవుని మీద భారం వేసేసి దేవుని పనికి మనము ముందుకు వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నామండి. నిజంగా ఒక్కొక్కసారి దేవుడు ఎంతో గొప్పోడు అనిపిస్తుంది. ఆ సేవ చేస్తున్న సేవకులు కూడా ఎంతో నమ్మకంతో ఎంతో నిష్ఠతో దేవుని మీద ఆధారపడుతూ దేవుని పరిచయం కొనసాగిస్తున్నారు. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉందండి. మనం కనీసం వాళ్ళలాగా ధైర్యంగా సేవ చేయలేకపోయినా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడికి వాళ్ళకి